అంతలోనే రైతు తెచ్చిండు రైతు తెచ్చిండు అటువంటి ఒక్క బామలు ఒక్కడే ఆడేవాడు 7 జాతలు ఎండ దక్కల ఉన్నాడు పిల్లగాడు ఏ రాజగన్న కొడుకున్నాడు ఏ రాణి అన్నదే కొడుకున్నాడే ఆగిన కాడ ఆగుతలేరు అటువంటి ఒక్క మించిపోయి మిన్నందుకు దాగిపోయి తను వేలవాడుతున్నారు అయ్య తోటవ చూసిన పామలు రాజే అవసరపాలకుంట చక్కదనం పోటు వెళ్ళి ఎవరో ఎక్కడికి వెళ్ళి రావచ్చు అటువంటి దూరము చూచడలకు అటువంటి లింగాలు సల్ల వరచుకొని కలియాప చెత్త కింద అవ్వలారా గర్రు కొడత గట్టులు వెళ్ళుతున్నాయి ఎక్కడికి వెళ్ళి అంటే ఈ పట్టు రాదు వాళ్ళు ఇలా నాడు ఒక్క బంగారు బోడు అని చూసుకుంటా రాని మాటలు అంటున్నారు బోడు లోపల ఉన్న పిల్లగాడు నన్ను పెళ్లి చేసుకుంటే మంచిగుండు నన్ను పెళ్లి చేసుకుంటే మంచిగుండు నాకైతే మంచిగుండు అని 7 బాములు 7 తీరులో మాట్లాడుతున్నారు ఆ 7 తీరులో మాట్లాడుకుంటే అతిరాని మాటలు మాట్లాడుకుంటే 7 బాములు బాయి కాడ ఉన్నారా ఆ ఒక్క పగ్గం పెట్టి దూరం మీద కలియాప వృక్షం కింద పిల్లగాడు వండుకున్న రామసింహం భట్టురాజు ఆ భట్టురాజు అటువంటి పండుకున్నట్టు గంట సేపు అయింది అటువంటి పిల్లగాడికి నిద్ర సరిపోయింది ఎడవకున్న పక్క కుడికి బొరలు ఇచ్చిండు కుడుకున్న పక్క ఎడవకు బొరలు ఇచ్చినాడమ్మా ఆ బొరలిచ్చే వారికల్లా అటువంటి పిల్లగాడు నిద్ర లోపలికి వెళ్ళి మేలుకునే వారికల్లా ఆడోళ్ళ మాటలు వినబడుతున్నాయి మరి అయ్యో మరి పోటోని చూసుకుంటే కానీ రాని మాటలు అంటుండ్రు అటువంటి దెప్పలు దెప్పుతున్నారు మరి అటువంటి దేవగిరి నగరం అని నాకు అడ్రస్ చెప్పిండు కానీ దేవగిరి పట్నం నేను కళ్ళతో చూడబోతుని మరి ముందు 3 సార్లు చూడలేదు ఇది వరకు నేను నాకు ఏర్పాటు లేదు ఎన్నడూ నాకు ఎరకలేకపోయినా ఈ బాయికాడ ఉన్న బామలు ఒక్క మాట అడుగుతాను దేవగిరి నగరం ఎక్కడున్నదో మరి పిల్లగాడు వండుకునే పిల్లగాడు లేత ఉన్నాడమ్మా ఆ పక్కకున్న బంగారు లింగాల సెల్ల దులుపుకొని భుజం మీద వేసుకొని బామలున్న వద్ద వచ్చిండే మాయమ్మ బామల కళ్ళ చూసిండు మీరు ఎవ్వాలున్నారమ్మా ఎవరమ్మా
ఉన్న అలనుగా లెక్క ఉన్న పరసు అమ్మాయి రావే లెక్క ఉన్న అందాలకు అవమ్మ అందాలకు అవమ్మ అందాల మలకవమ్మ అందాలకు అవమ్మ ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఏ రాజ్యం మీద ఉన్నది దగ్గర దగ్గర పోతున్నా నేను ఎప్పుడు దగ్గరికి నేను గింతనన్ను అడ్డగించింది అన్ని అబ్బో మీదవాడు మీద నన్ను ఉత్తరే పెట్టుకుంటుడు కంట గాని కనుక నమ్ముతుంది నా దొరికిపోయి అక్కడ దూరం దొరికిన ఉండు చిన్నగా ఉన్న కానీ మాట ముద్దుకున్నదే అందమైన గుగవే నాకేంటి పోవా ఏమన్నా అనిపిస్తుందా పో నాకేంటా ఏమన్నా అనిపిస్తుందా అది సంబరపడుతుంది మిమ్మల్ని మళ్ళా అక్కడ మళ్ళా తాత ఆయన అయితే మంచి దుర్పినేసినట్టు ఎత్తాడు ఐ లవ్ యూ అన్న నీకు నాకు ముఖ పరిచయం ఇప్పుడు నీకు నాకు మాట కలిసిందే ఇప్పుడు ఒక్క మాటలే నోరు మంచిగా ఊరంతా చుట్టాలి గంట కావద్దు మాట కలవద్దు అసలు కళ కావాలి ఎట్లా అయితే ఎప్పుడు కలగాలి అటువంటి వరంగనేమి ఏడుగురి రంగి దాసులు రామసింగం పట్టరు ఈ ప్రకారంగా బాయకాడు అటువంటి ఒక అభ్యసనం ఆడుకుంటూ ఉన్నారు. అయ్యో అటువంటి ఏ ఊరు నీది ఉన్నది ఏ పల్లె ఉన్నదని నాడు ఏడుగురు బామలు అడిగినప్పుడు భగవంతుడు అటువంటి ఒక్క రామసింగం పట్టు రాజు ఒక్క మాట ఏమంట ఉన్నాడమ్మా అమ్మా నాది ఇక్కడ కాదు అక్కడ కాదు అటువంటి ఒక 12-24 ఆవిడ దూరం మీద ఉన్నది. మరి నా పేరు అటువంటి ఒక్క మా పట్నం కొల్లపురి నగరం ఉన్నది. ఆ కొల్లపురి నగరం ఏళ్ళు రాదు మా దండివడ రారాదు యాదిరెడ్డి. ఆ యాదిరెడ్డి గారి భార్య అమ్మవారు నీలమదేవి. నీలమదేవి కన్న కొడుకులు 6 కాపులు ఉన్నారమ్మా.
అటువంటి ఒక హంసకుడు మళ్ళీ కార్తనుడు మరి నీలమ్మ అన్న కొడుకుని జగురుడు మళ్ళీ ఆదిరెడ్డి కొడుకు అటువంటి అంబోజ నెత్రుడు ఉన్నాడు మిగిలి చుట్టి పిల్ల పంట పగలన్న కూడా బ్రహ్మాండమైన నాయకుడు భగవంతుడు మల్లయ్య అన్నం లేనోళ్ళకి వన్నం దానం ఎత్తుండు వస్త్రం లేనోళ్ళకి వస్త్రం దానం ఎత్తుండు ఎండి లేనోళ్ళకి ఎండి దానం ఎత్తుండు బంగారం లేనోళ్ళకి బంగారం దానం ఎత్తుండు ఇండు లేనోళ్ళకి ఇండు దానం ఎత్తుండు భూములు లేనోళ్ళకి భూములు దానం ఎత్తున్నాడయ్యా అటువంటి భగవంతుడు ఎలాడు పెరిగి పెద్దవారికి పెళ్లికి ఎదుగున్నాడు మరొకల చెడు పొద్దున మెలిగాడు దిగి ఒలుగున్నాడమ్మా ఆ భగవంతుని పోవడం అటువంటి ఒక బంగారు నిలువెల్ల పోవడం అవసరం పాదుకున్నది అటువంటి ఫోటోలో ఉన్న పిల్లగానికి పిల్ల జాడల్లో వచ్చిన ఇక్కడ ఎక్కువ దేవగిరి నగరం ఉన్నదట దేవగిరి నగరం లోపల కోదం ధర్మిరెడ్డి అటువంటి ఒక్క ధర్మిరెడ్డిలో ఇళ్ళకి వచ్చినంగా ఆ 7 బావలు బాగా కళ్ళ చూసారు అమ్మ చిన్నక్క అమ్మ పెద్దక్క ఓ నడిపక్క మనం అనుకోలేదా అటువంటి ఒక పిల్లగాని నువ్వు చేసుకుంటానంటివి ఈ పిల్లగాని నేను చేసుకుంటానంటే అటువంటి మనకు ఈడు కలుతుందా మనకు జోడి కలవది అటువంటి ఒక్క పొడవు లోపల ఉన్న పిల్లగాడు మాణిక్యం లెక్క తలుకును మెరుతున్నాడు పొడి సేడు పొద్దువలే మెలిగేడు దియోలే వాటి ముందు తొలరాయి మెరుపుల తలుకును పిల్లగాడు మెరుతుండు మాణిక్యం లెక్క పిల్లగాడు మంచి పొంత పేగులలో మనం ఉన్నాం పిల్లగానికి మనకు తగుద్దా పిల్లగానికి మనకు తగదు అటువంటి ఒక మాణిక్యం కాల మాణిక్యానికి ఉంటుంది మసి పొంత పేగు కాల మసి పొంత పేక్కే ఉంటది ఆ గుడి మీద కొంగలో మనం ఉన్నాం గుళ్ళె లింగం పిల్లగాడు ఉన్నాడు అంబడి కుండోల మనం ఉన్నాం అంబడి తెట్టు అటువంటి అంబడి కుండోల మనం ఉన్నాము అంబడి తెట్టుల పిల్లగాడు ఉన్నాడు ఆ పిల్లగానికి మనకు తగ్గుతుందా పిల్లగానికి మనకు తగదు కానీ ఆయనకు మనకు అలవే దిక్కువాలి కానీ అన్న అప్పుడే అంటే ఇంత చూస్తూనే పెట్టుకోకడ కట్టుకోకడ కాదు కానీ అట్లా అంటివీటి ఎవరో పడితే ఇప్పుడు అన్న ఆయన గిల్ అంతా చూస్తలేరే ఇప్పుడు మమ్మల్ని చూస్తలేదు నిన్న చూస్తురా పుట్టించుడు నువ్వు ఇలా నేను ఇలా నోటి వాటి అంటారు నోట నాలుగు లేదని నాకు ఇక్కడ మాత్రం అంటారు బతికపోయి ఆయన కాకపోతే అక్కడ గంటే సూత పిల్లగానికి ఏం రాదన్నట్టే తెల్లం దాకా 2 దాకా కథ ఎప్పుడు ఆవిడ లేదు అయ్యో నా దేవగిరి పట్నం గోలిం దరివిరెడ్డి భార్య అటువంటి మస్తవా నువ్వు వాళ్ళ ఇంటికి వచ్చిన నాకు రాజ్యం మెరకలే దేశం మెరకలే అమ్మా రాజ్యం ఎక్కడ ఉండదు మీరెవరమ్మా మీరెక్కడ అయ్యో ఎవరిదా కాదు అన్నట్టు నాదిక్కనేనయ్యా మాదే నడిగట్ట దేశం దేవగిరి పట్నం మేము ఎవరు అనుకుంటున్నాం మీరు ఎవరు అయ్యో మాసమ్మ కింద ఉన్న కీసమ్మలము మాసమ్మ కింద ఉండే దొరసాని కింద దొరసాను ఓహో నేను కూడా దొరల కింద దొరనే అయితే అయ్యా నువ్వు వాళ్ళ ఇంటికేనా నేను వచ్చింది వాళ్ళ ఇంటికే అంటే ఓడవట్టుకు వచ్చింది నువ్వేనా ఓడవ మా రాజు ఓడవ ఇచ్చింది నేనే ఇవరిదాకా ఫోటో చూసుకుంటే మా చెల్లి పిసలే కుర్రు అయితే అస్సలు అక్కడికి పోవాలి నువ్వు వీళ్ళకి గులుగుతురు ఆ ఎద్దు మంచిదైతే ఆ ఊళ్ళో అమ్ముడు పోద్ది ఆ పడుగు మంచిదైతే ఆంగ తమ్ముడు పోద్ది ఆ పోరడు మంచోడైతే ఆ ఊళ్ళో పెళ్ళని దొరకదు అటువంటి ఫోటోలకు ఇంత చక్కదైన వెర్రాగా బుర్రాగా ఎంతో గమ్మతుండే కానీ వాడికి కాలంకరే ఉందో కన్నంకరే ఉందో గుడ్డంకరే ఉందో కన్నాకరే ఉందో అన్నట్టు మాట్లాడుతున్నాడు పట్టురాని ఎక్కడ లేని గొప్ప ఇక తిన్నవాడు ఇక మనం వెళ్ళిపోదాం అయ్యో బాబుడు 7 పాపుతున్నావు నేను ఉండు పెద్దగా లేదా మా ఆయన చేయలేని దిక్వాళ్ళ ఉరికత్వం మీరు ఉరికత్తున్నావు నేను ఒక 12 ఏళ్ళ పెళ్లి చేసుకుని దాని మొగడు పిలిచేదే పెద్ద బుద్ధి అంటే మీ అవ్వ చెప్పలే నీకు పెద్ద బుద్ధి అవునే మీ అవ్వ చెప్పలేదు పెద్ద బుద్ధి అయితే టైం ఉండదు అని అప్పుడు వస్తున్నాం అన్నట్టు నీకు అంటే ఎప్పుడు మట్టికడిగా లేవు ఇంకా ఏర్పడకుండానే ఉన్నది కానీ 7 దేవుడు రోజుకొక్క దేవుడు అని చెప్పొద్దు అమ్మా ఇక శుక్రవారమేమో లక్ష్మీదేవి అంటది ఇక గురువారమేమో ఇంకేది సాయిబాబా ఇక రోజు దేవుళ్ళు అంటది అమ్మా మీది దేవగిరి నగరం అన్నారు అటువంటి గోధుమ ధర్మిరెడ్డి కింద ఉన్న 7 అపరంగ దాసోళ్ళు అన్నారు నేను
నేను రాజుల కింద ఉండే రాజును, నేను ఉన్న దొరసన్ల కింద ఉండే దొరసన్లు మీరు ఉన్నారు. అమ్మ ఒక మాట, ఎందుకంటే రాజ్యం ఆయన రాజ్యం వెరకలేదు, దేశం వెరకలేదు. నీ ఎంబడి నేను వద్ద అటువంటి ఒక గోలం ధర్మిరెడ్డి లోగిలు చూపించు అన్నాడయ్యా. ఆ గోలం ధర్మిరెడ్డి లోగిలు చూపించి మీ వెనువెంబడి వస్తామని అటువంటి రామసింగం భట్ రాజు బంగారు పూట పట్టుకున్నాడు. బంగారు పూట పట్టుకొని బామలి అమ్మడి బయలుతున్నాడు. ఆ బామలి అమ్మడి బయలునప్పుడు ఏడుగురి రంగదాసులు ఒక్క మాట ఆలోచన చేసిండ్రమ్మా. మరి పిల్లగానే మనం ఎంబడి వెతకపోతాం కానీ మరి పేరకాళయుడి మర్వం మనకు తెలియదు, మన మర్వం వీనికి తెలియదు. వీడు మంచోడో మనకు తెలియదు, వీడు చెడ్డోడో మనకు తెలియదు. మరి ఒకవేళ పేనకాడ మంచి పనులు జరిగినట్టే మన దొరసాని మనలో ఏమన్నది, మన దొర మనలో ఏమన్నాడు. ఒకవేళ పేనకాడ ఈడేమన్నా అటువంటి ఒక అవగింజ తప్పు చేసినట్టు ఉంటే మనలో కొడతారు, తిడతారు, మన ప్రాణాలు తీస్తారు. ఇది ఎప్పటి మనమే వెతకపోవద్దు. అక్కమ్మ చిన్నక్క నడిపక్క నాగక్కని ఏడవండి ఏడుగురు బాబులు ఏమంట ఉన్నారు. కట్టుకొని మరి మా ఎంబడి రావద్దయ్యా ఒక్క ఇక మాది చెప్తామన్నారు. ఏడు కంచు నాగబిందెల భుజం మీద పెట్టుకున్నారు. ఏడు కంచు నాగబిందెల భుజం మీద పెట్టుకుని ఒక్క బిందెకు ఒక రంధ్రం వేసిందమ్మా. ఆ రంధ్రం వేసి మేము వద్ద వరకు దూరం ముందర మేము వెళ్ళిపోతాం, మరి వద్ద వరకు దూరం వెనక నిన్ను రమ్మన్నారయ్యా. అటువంటి రంధ్రంకెళ్ళి నీళ్ళ దార పడుతుంది, నీళ్ళ దార చూసుకుంటా మా ఎంబడి రమ్మన్నారు. నడి ఊరు లోపల రాజుల కత్తిరికాడికి వేయినాక మేము కొడుకున్న కొంగులు తీసి ఏడుగురం ఈ నడవకి ఎడవకు దింపేస్తాం. ఈ ఎడవకు దింపేసినప్పుడు కదా రాజుల కత్తిరిక అనుకోమన్నారు. ఆ పిల్లగానికి బుద్ధులు చెప్పి జ్ఞానాలు చెప్పి ఇవన్నీ రేవులు చెప్పిర్రు. మరి రేవులు చెప్పిన ఏడుగురే పరంగా దాసి మందమనంగా అంటున్నాగా బిందెల బుద్ధమని పెట్టుకున్నారయ్యా. అడికెళ్ళి బామలు కాదు అడికెళ్ళి బామలమ్మ ఏడవతా ఉన్నాడు. బామలు ముందర పోతాడు, భక్తుడు వెనుక పోతాడే. మరి అటువంటి ఒక్క కలిగి తింగల బాయి గారి కలిసిందంగా మెల్లంగా దేవగిరి నగరం లోపల పొలవారు ఏడవచ్చింది. మరి కంచు నాగ ఇంత లోపలికి వెళ్ళి వద్ద నీళ్ళ దార పట్టుకుని రామసింగం భట్రాజు ఏరవస్తున్నాడు. మరి దేవగిరి నగరం లోపలికి ఏరవచ్చినప్పుడు మరి రాజుల కత్తిరి కడిగి ఏరవచ్చినప్పుడు కొడుకున్న పొంగులు తీసి ఎడవులు దింపేస్తున్నారమ్మా. రాజుల కచేరి కాడికి వచ్చి వాడు ఒక గోధుమ ధర్మిరెడ్డి రాజ కచేరి మీద కూర్చొని ఉన్నాడు. మరి అటువంటి విష్ణుదేవుడు ఇంద్రముడు లోకాలను ఏలినట్టు, బ్రహ్మదేవుడు బ్రహ్మముడు లోకాలను ఏలినట్టు, శివుడుగా ఎండికొండని ఏలినట్టుగా అటువంటి ఒక శుభశీల పట్టణ శుభశీల రాజు ఏలినట్టు చూడమైన బెల్లం పెట్టుకుని రామారావు అంటూ రాజ్యం ఏలుతున్నాడమ్మా. రాజ్యం రాజు దగ్గర ఏదో వచ్చిండు. రామసింగం పట్టదు గిజ 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 ఉరికొచ్చి 5 ఏళ్ళ హారతి పెట్టిండు. ఆ దాపలు తిరిగిండు, దండాలు పెట్టిరు. అటువంటి అలపలు తిరిగి వందనాలు పెట్టంగా
మారే కోస్తున్నా అంతదండి గోధుమ ధర్మిరెడ్డి నాయన పట్టణ కళ్ళ యువతిండు రామసింగం బట్టి రాజు కళ్ళ యువతి ఇలా నాడు ఒక రాజుగుణం రాజుగా ఉంటుంది ప్రధానిగుణం ప్రధానికం ఉంటుంది అటువంటి మీద ఎండ కొడుతుంది కింద ధరణి వేగం కాలుతుంది ఎర్రటి ఎండలు ఎక్కడికి వెళ్ళి కొత్త రాజపుడు వచ్చినట్టున్నాడు మరి కూకుండా కన్న కూడా కానీ ఇలానాడు ఒక కృషిలో కూర్చుండబెట్టిండు కృషిలో కూర్చుండబెట్టి ఇలానాడు ఒక దూపలకు వందించిండు దూడల మధ్యకు వందించిండు మరి ఆకలికి వందిస్తుండు ఇలానాడు ఒక ఆవులది మంచిగా అందించిండు మరి ఏమిరా నా కొడుకు అటువంటి ఒక దూపాలు తీర్చిండు ఆకలి తీర్చిండమ్మా ఆకలి తీర్చిన పిల్లగాడు అనంగా అటువంటి రామసింగం మట్టరాజు వడవంటి కళ్ళ శుద్ధం ఉన్నాడు చిన్నవాడా కన్న కొడుకా కళ్ళ మగూరా కళ్ళ కొడుకో నాతోని ఎప్పరాదు మనసుల బాధలు దేవగిరి పక్కన గోలు జరిగినట్టు ఈ మాడవల రాజు అయ్యా ఇక్కడి దగ్గర మాత్రం అటువంటి ఒక్క ఎంతక 80 అటువంటి పువ్వు వచ్చింది వచ్చింది రాజుల అటువంటి కోగుల ఆకల్లాపి పక్కన కళ్ళగోడే పక్కన ఏడవారి బలగం శీల వల్ల బలగం సిన్ని ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ కొడుకులు 7 అటువంటి 6 తోడ వచ్చింది వంశవంతుని మల్లయ్యకు పిల్ల కంట అయ్యా ఈ ఫోటో ఇచ్చి నీ బిడ్డ ఉన్నదా అటువంటి ఇష్టమైతే మాట్లాడి రమ్మన్నాడయ్యా ఎక్కడే దగ్గర చేతి లోపల ఉన్న బంగారు నిలువెల్ల పోటు అటువంటి గోధుమ ధర్మిరెడ్డి చేతికి ఇచ్చిండు అయ్యా అటువంటి ఒక ధర్మిరెడ్డి గారు అది ఎక్కడ కాదు అక్కడ కాదు 12-24 అటువంటి ఆమెడ మీద మరి కోగుల కొల్లాపురి నగరం ఉన్నది రాజు ఆదిరెడ్డి గారి భార్య అమ్మవారు నీలమదేవి నీలమ్మ గర్భం లోపల ఒక్క కాన్పు లోపల 6 కాపులు జన్మాలు కలిసిండు 6 తోడబుట్టిండు నాడు భగవంతుడు అంతకురుడు మల్లయ్య ఆ పొడసేటి పొద్దులు మెలిగేటి దియ్యోలు ఎడమల ఎండి కుడిన బంగారం అట్లా సంపద వీటిలో జాగలు ఉన్నాయి పిల్లగానికి తగిన పిల్ల జాడలో వచ్చినా చూడవయ్యా అని బంగారు పోడు తీసి అటువంటి ఒక ధర్మిరెడ్డి చేతి లోపల పెట్టిండు ధర్మిరెడ్డి చేతి లోపల పెట్టంగా రాజు కచేరి కాడ మన కథ కాడ కూర్చున్నట్టుగా అటువంటి చిన్నలు పెద్దలు సీమ సోదరుడు గడ్డాల కాపుల కమ్మయ్యల దొరలు ఆ యోధులు తెలుగు తెంకర గొల్ల కురువ మాదిగ మాల వర్జన గిరిజన సబ్బండ వరమంత సభ వేసుకొని కూర్చొని ఉన్నారు కూర్చొని ఉండగా నట్టనడిగి మంది లోపల అటువంటి భగవంతుడు కూర్చున్నట్టుగా బంగారు ధర్మ గద్దె విన అటువంటి గోధుమ ధర్మిరెడ్డి కూర్చున్నాడు ధర్మిరెడ్డి చూసిన ఆ బంగారు పొడ పట్టుకొని కోడువ కళ్ళయో తింటూ ఇటువంటి పిల్లగానికి అందమైన పిల్ల కావాలి పిల్ల జాడల్లో ఎత్తనాని నాడు ఒక్క రంగనే పొడవ కన్న చూడంగా గిర్ర గిర్ర తిరగబట్టే ఓ దేవుడా
ఫోటో లోపల ఉన్న పిల్లగాడు ఎంత గమ్మతుండు ఈ ఫోటో లోపల ఉన్న అడవండి పిల్లగాడు మిల 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 మెరిసి అమరికి ఎంత గాని లేక కోటి సూర్యుల కాంతి కనబడుతున్నాడు మరి అది చేతి లోపల మెత్త అంజనాయుడు మెత్త పక్క లోపల మెత్త పండుగ రాజుల మెత్త దొక్క లోపల మెత్త దొడ్డ దొడ్డ రాజులు మెత్తుతున్నారమ్మా మరి సంకరాజనక పిల్ల సరివేస రూపు మరి పొట్ల సింతమని పోగమ్ము రూపు పొడితే సూర్యుని కన్న వడి వంకలు ఉన్నాయి కానీ భగవంతునికి వడి వంకలు లేకపోయా అయ్యో సక్కాని మహారాజు పిల్లగాన్ని కళ్ళ చూసి ముక్కాన 3 గడియలు 3 కలి ఎందిన రాజా కోలం ధర్మిరెడ్డి మరి తన మూర్తి తన తీర్చుకొని అటువంటి తన తమ్ము తన తీర్చుకొని ఎప్పుడు లేదు పోతుంటా ఉన్నాడమ్మా అయ్యో అబ్బబ్బ పిల్లగాడు మరి గోధుమ ధర్మరెడ్డి మనసు లోపల అటువంటి మనిషిలా కొలగరిగిపోతున్నాడమ్మా మరి ఇటువంటి పిల్లగానికి నా యొక్క కడుపు లోపల పుట్టింది నా బిడ్డ అటువంటి పౌడికల పద్మాలదేవి ఉన్నది నా బిడ్డ పద్మాలదేవికున్న ఇటువంటి పిల్లగానికి ఈ ఏసు తాసు లేకుండా ఈడు జోడగలుతా ఉన్నది ఎత్తు సిద్ధి కలిసింది ఈ ఎరుపు నలవగలుతా ఉన్నది ఇటువంటి పిల్లగానికి మరి టైం చెప్పి ఇటువంటి బతిక వెళ్ళి గ్రామం లోపలికి వెళ్ళి డామర్ రోడ్డు కొన్న పోతాంటే మరి ఆలు మగలు అనలేక అన్న ఎల్లల లెక్క ఉన్నారు మరి ఒక్క గుడిక లోపల పాలు పోసి శరీరం తాగిచ్చినట్టుగా ఈ ఎత్తు సిత్తు కలిసిర్రు ఎరుపు నలుపు కలిసిర్రు అటువంటి ఒక్క పిల్లగాన్ని ఈడు చూడగలిసిందమ్మా అయ్యో రావయ్య భక్తురాజా భక్తురాజా రావయ్య భక్తురాజా భక్తురాజా మందులకు మాటగానే భక్తురాజా నవ్వబడుతుంది ముసి ముసి నవ్వబడుతుంది నీకు నువ్వే ఎగరబడుతుంది కొద్దిగా ఫోటో చేతికి ఇచ్చినప్పుడే కొద్దిగా అంత మొత్తం కనబడదు అమ్మా ఆయన పోటు అంటే పోటువే పిల్లగాడు ఈ పిల్లగాడిని ఏ తల్లి అన్నది వీళ్ళ నాగదేవి ఆయన పిల్లగాడు ముద్దుగానే ఉన్నాడు ఫోటో తెచ్చిన నువ్వు కూడా ముద్దుగానే ఉన్నావు నేనేం మనకట్ట కానీ ఈ పూర్వం చూసుకుంటే నువ్వే దింపుతున్నావు ఇంటికాడ ఇంకా మీ ఆవిడంత దింపాలి పూర్వం పట్టుకొని ఎందుకంటే నా భార్య నా మాట దాటిపోదు నా భార్య నా బిడ్డ దాటిపోదు నా భార్య దాటిపోదు నాదే మాట నేను రాజ్యానికి రాదును నా భార్య కూడా ఇంట్లో రాదునే ఏ రాదైనా ఎవరైనా ఇంట్లోకి వెళ్తే రచ్చ గెలవాలంటారు ఆయనకి ఎంత గెలిచిన వాళ్ళు యువతలకు వచ్చినాం కదా ఆవిడే కళ్ళు నువ్వే అమ్మా ఇంట్లోకి వెళ్తే రచ్చ గెలవాలంటారు అన్ని రకాల ఇంటి లోపల కరెక్ట్ ఉన్నప్పుడే బయట పోయి మాట్లాడతామని మాట నడుస్తుంది ఇంటి లోపల తల్లి కన్నం పెట్టినోడు తండ్రి కన్నం పెట్టినోడు బయట వచ్చి బలాలు కొడితే ఎవరన్నా నచ్చుతారా ఎవరైనా గిడుతుందా ఎవరైనా పడతారా భయపడతారు అంతే అంటవా 10 మంది చెప్పాడు ఇంతకు నల్లి ఊకుంటారు అయ్యాం పట్టు రాజా ఇటువంటి ఒక పిల్లగాని దగ్గర పిల్ల అంటావు నాదొక్క దేవగిరి నగరం ఉన్నది నా పేరు గోదం ధర్మిరెడ్డి నా భార్య గోదావరి మాసమ్మ గర్భం లోపల 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు ఒక్కగాను ఒక్క బిడ్డ నా బిడ్డ పొడకల పద్మాలదేవి నీ భార్యకు కూడా చూపిస్తే నీ భార్యకు కావాలి ఇష్టము నీ బిడ్డకు కావాలి ఇప్పుడు నువ్వే గిర్ర తిరిగి ఇక్కడ అడ్డం పాడి నీ మూర్త నువ్వే అడవండి ఒక నాతోటి గంట చేత మాట్లాడవండి అంటే నా భార్య గురించి నాకు తెలియదా తెలిసేది మరి అయితే నా బిడ్డ గురించి నాకు తెలియదా నిజంగా నమ్మకంగా ఉన్నట్టు నేను రాజాతో రాదును నా మాట దాడతారా దాటరు ఇంటికాడ నువ్వు కరెంట్ వింటే నడవాలంటే నడిచేనాడు కానీ భార్య అమ్మా అన్ని రకాలు కరెక్ట్ ఉన్నప్పుడే నా
నాకు బయట మాట నడుస్తుంది. అయ్యా ఇటువంటి పిల్లగానికి అనగా నా కడుపు లోపల బిడ్డ పుట్టిన బిడ్డ పౌడికల్ పద్మాలదేవి మరి అటువంటి ఎసు తాత లేకుండా అటువంటి ఒక్క 16 ఏళ్ళ అమ్మాయి ఉన్నది. మరి కూడా తేడు పొద్దులు మెలిగేడు దియోలేం ఆడి ముందుల తొల రాయి మీరు పోలేం అటువంటి ఒక జోర జామ పండు లెక్క తలుపును మెరుతున్నాయి. కడుపు లోపల పుట్టిన బిడ్డని ఇటువంటి పిల్లగానికి పెళ్లి చేస్తానయ్యో. మరి పెళ్లి చేస్తా లగ్గాలు చేస్తా ఇటువంటి పిల్లని ఇచ్చి అటువంటి ఒక్క గాయం చేసుకుంటా ఒక్క గాయం చేసుకుంటా అని ఇలా నాడు ఒక్క అటువంటి రామసింగం భట్ రాజు తోడి గోధుమ ధర్మరెడ్డి మాట ఖాయం చేస్తుండు. మరి మాట ఖాయం చేయంగా నాకు ఒక్కగాని ఒక్క బిడ్డ రాజ్యాలు దత్త దానమిస్తా ఎడవని ఎండి దానమిస్తా అటువంటి కుడిన బంగారం దానమిస్తా. నేను ఏలే రాజ్యమంతా నా బిడ్డకి నేను ఏల దేశమంతా నా బిడ్డకి అటువంటి భగవంతుడు పొడవకైనా కానీ ఎలనాడు ఒక ధర్మరెడ్డి అటువంటి ఒక్క మాట ఇచ్చిందమ్మా. మాటించుకుంటా అటువంటి రామసింగం భట్ రాజు గోధుమ ధర్మరెడ్డి కత్తిరి మీద మాట్లాడుకుంటారు. వాళ్ళు పెళ్లి ఖాయం యంగదేవి ఎవరు కళ్ళ చూస్తా ఉన్నారా. వాళ్ళు పెళ్లి ఖాయం అయ్యంగా భగవంతుని పెళ్లి ఒప్పు గంధం కాగా ఎవరు చూస్తున్నారు. అదే రాజుల కత్తిరి మీద అటువంటి నాడు 12 ఏళ్ల కింద కోగల కొల్లాపురి నగరం లోపల ఆదిరెడ్డి అటువంటి రాజ్యం వెళ్ళినప్పుడు కాపులు పుట్టినప్పుడు కాపుల కింద ఉన్నాడు. ఇలా నాడు ఒక కరణాల కుందన్న ఉన్నాడాట. ఆ కరణాల కుందన్న అక్కడ కాపులకు కట్టగాలం వచ్చి కోగల కొల్లాపురి నగరం వదిలిపెట్టి అడవి వనవాసం పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు మరి కరణాల కుందనికి తిందామంటే తిండికి లేక మరి తాగదామంటే నీళ్లు లేక అటువంటి బతుకుదామంటే బతుకు లేక ఆ కోగల కొల్లాపురి నగరం వదిలిపెట్టి తిరుక్కుంటూ వచ్చి అదే దేవగిరి నగరం లోపల గోదాం ధర్మిరెడ్డి కింద కందిరకం చేస్తా ఉన్నాడమ్మా.